హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు 12వ పీఆర్సీ ముహూర్తం ఖరారు. చంద్రబాబు సంచలన నిర్ణయం అండి. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తన పరిపాలనలో పారదర్శకతను పెంచుతూ ఉద్యోగులకు మరియు సామాన్య ప్రజలకు అవసరమైన సమాచారాన్ని సులభంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు గెజిట్ ఆర్డర్స్ మరియు వివిధ అధికారిక పోర్టళ్లను నిర్వహిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజిట్ మరియు ఆర్డర్స్ పోర్టల్ ద్వారా ఉద్యోగులు తమకు సంబంధించినటువంటి ఉత్తర్వులు, బదిలీలు మరియు ఇతర సర్వీసు నిబంధనల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లోనే చూసుకోవచ్చు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే పే రివిజన్ కమిషన్, పీఆర్సీ వేతన సవరణలు, కొత్త జీతాల నిర్మాణం మరియు ఇతర ఆర్థిక అప్డేట్ల కోసం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ అధికారిక వెబ్‌సైట్‌ను నిరంతరం సంప్రదించవచ్చని అధికారులు సూచిస్తూ ఉన్నారు. అయితే ఈ వెబ్‌సైట్ ద్వారా జీతాల పెరుగుదల, డీఏ అరియర్స్ వంటి ముఖ్యమైన సమాచారం నేరుగా లభిస్తుంది. రాష్ట్రంలో గత కొంతకాలంగా ఉద్యోగ వర్గాల్లో వేతన సవరణలు మరియు పెండింగ్‌లో ఉన్నటువంటి బకాయిల చెల్లింపులపైన తీవ్రమైన ప్రతిస్తంభన నెలకొంది. దీనిని తొలగించడానికి ప్రభుత్వం ఇప్పుడు ఒక సానుకూలమైన ముందడుగు వేసింది. మరి ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సర్వీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని అయితే నిర్వహించాలని ప్రభుత్వం అధికారికంగా నిర్ణయించింది. అయితే ఈ సమావేశం కేవలం ఒక సాధారణ చర్చా వేదిక మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగుల ఆర్థిక భవిష్యత్తును నిర్ణయించే మరియు వారి సర్వీస్ నిబంధనలను కూలంకషంగా సమీక్షించే ఒక నిర్మాణ వ్యవస్థగా అయితే పనిచేయనుంది. అయితే ఈ సమావేశం ద్వారా ప్రభుత్వం తమ ఉద్యోగ సంఘాల మధ్య ఉన్న దూరాన్ని తగ్గించి సమస్యలకు శాశ్వత పరిష్కారాలు కనుగొనే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఈ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ప్రధానంగా 4 అంశాలపై అత్యంత లోతైన చర్చలు జరగనున్నాయి. మొదటిది 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన చర్చ. రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు మరియు ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకొని ఉద్యోగుల జీవన ప్రమాణాలు దెబ్బతినకుండా ఉండేలాగా వేతన సవరణ కోసం కొత్త పీఆర్సీ కమిషన్ నియమించడం ఇప్పుడు అత్యంత అవసరము. ఈ కమిషన్ యొక్క నియమ నిబంధనలు మరియు అది నివేదిక సమర్పించాల్సిన కాలపరిమితిపై ఈ సమావేశంలో స్పష్టత అయితే రానుంది. రెండవ ముఖ్యమైన అంశం ఏమిటంటే మధ్యంతర ప్రతి ఐఆర్ ప్రకటన. పీఆర్సీ కమిషన్ నివేదిక ఇవ్వడానికి మరియు దాని అమలుకు చాలా సమయం పడుతుంది. కాబట్టి అంతవరకు ఉద్యోగులకు తక్షణ ఆర్థిక వెసులుబాటు కలిగించేలాగా వారి ప్రాథమిక వేతనంలో కొంత శాతాన్ని ఐఆర్ రూపంలో అదనంగా మంజూరు చేయాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. మూడవ అంశం భారీ స్థాయిలో పేరుకుపోయిన ఆర్థిక బకాయిల చెల్లింపులు ఆహ్, సమయావళి. గడిచిన కొన్ని సంవత్సరాలుగా నిలిచిపోయినటువంటి కరువు భత్యం, డీఏ బకాయిలు, ఉద్యోగుల సొంత నిధులైనటువంటి జీపీఎఫ్ నుంచి విత్‌డ్రాయల్స్, సరెండర్‌లు, నగదు మార్పిడి మరియు వైద్య ఖర్చులకు సంబంధించి మెడికల్ బిల్లులు వంటివి అనేక చెల్లింపులు పెండింగ్‌లో అయితే ఉన్నాయి. వీటన్నిటిని ఏ నెలలో ఎంత మొత్తం చెల్లిస్తారో ఒక స్పష్టమైన కాలపట్టికను రూపొందించాలని ప్రభుత్వంపై ఒత్తిడి ఉంది. ఇక నాలుగవ అంశంగా ఉద్యోగుల సర్వీసు విషయాలు మరియు ప్రమోషన్ ఛానెల్స్ పైన సమీక్ష జరగనుంది. సో, ఉద్యోగుల కెరియర్ గ్రోత్‌కు సంబంధించి ప్రమోషన్‌లు సకాలంలో ఇవ్వడం, ఉద్యోగ భద్రత కల్పించడం మరియు వివిధ కమిటీలు ఇచ్చిన నివేదికల అమలుపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలైతే తీసుకోనున్నారు. మరి ఈ ప్రతిష్టాత్మక సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన అనేక ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్ల సంఘాల ప్రతినిధులు పాల్గొనబోతూ ఉన్నారు. రాష్ట్రంలోని అతిపెద్ద ఉద్యోగ సంఘమైనటువంటి ఏపీ ఎన్‌జీఓస్ అసోసియేషన్ మరియు ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వంటి ప్రధాన సంఘాలు తమ గొంతును వినిపించనున్నాయి. అలాగే విద్యాశాఖలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఎస్‌టీయూ మరియు పీఆర్‌టీయూ, అలాగే యూటీఎఫ్, ఏపీటీఎఫ్ వంటి కీలక ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు కూడా ఈ సమావేశానికి హాజరవుతూ ఉన్నారు. ఉపాధ్యాయుల బదిలీలు, సిపిఎస్ రద్దు మరియు పెండింగ్ బిల్లులపై వారు చర్చించనున్నారు. మరోవైపు విశ్రాంత ఉద్యోగుల పక్షాన రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మరియు ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా ఈ ఉన్నత స్థాయి సమావేశంలో భాగస్వాములైతే కాబోతూ ఉన్నారు.
పెన్షనర్లకు రావాల్సిన పెన్షన్ బకాయిలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు అత్యంత ముఖ్యమైన నగదు రహిత వైద్య సదుపాయాలపై వారు ప్రభుత్వాన్ని వివరణ కోరనున్నారు. వృద్ధాప్యంలో వైద్య ఖర్చులు భారీగా మారుతున్న తరుణంలో మెడికల్ బిల్లుల చెల్లింపులో జరుగుతున్న ఆలస్యాన్ని వారు సీరియస్‌గా అయితే ప్రస్తావించనున్నారు. మొత్తానికి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం రాష్ట్రంలోని సుమారు 10,00,000 మందికి పైగా ఉన్న ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆర్థిక సమస్యలను పరిష్కరించే దిశగా ఒక కీలక ఆశాకిరణంగా అయితే కనిపిస్తోంది.